నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాలు ఈరోజు ఉదయం క్రిక్కిరిసిపోయాయి. కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహభరితంగా చేరి హైదరాబాద్లో జరుగుతున్న మోదీ సభకు తరలి వెళ్లారు. రైల్వే స్టేషన్ వద్ద కాషాయ జెండాలు రేపరేపలాడాయి. జై మోదీ, జై బీజేపీ నినాదాలు మారు మోగాయి. ఉత్సవం ఉప్పొంగింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, సుల్వ లక్ష్మీ నరసయ్య, తడగొండ నరసయ్య, బోడగుండు సుభాష్, గుండబోయిన భూమయ్య, ఉరగొండ అపర్ణ, మెరుగు నరేష్ గౌడ్, కోడూరి రమేష్ తదితరులు ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. हम तुम्हारे साथ हैं। भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। भारतीय जनता विजय संभव करके, वंदे मातरम भारत की विजय संभव करके, वंदे मातरम भारत की भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 जय श्री राम। శ్రీ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రత్యేక రైలు ద్వారా తరలి వెళ్తున్నాం. బీజేపీ నాయకులు, కార్యకర్తలందరం కలిసి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని వారు డైరెక్ట్ రిలే ద్వారా వీక్షించి మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రత్యేక రైలు ద్వారా మరి బయలుదేరుతూ ఉన్నాము. అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని నరేంద్ర మోదీ గారి సందేశం విని అందరూ కూడా సభని విజయవంతం చేయాలని మనవి చేస్తూ ఉన్నాము. మరి అతి కొద్ది నిమిషాల్లో, ఇంకొక 15 నిమిషాల్లో ట్రైన్ రామగుండం ప్లాట్ఫామ్ పైకి రాబోతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు త్వరగా విచ్చేసి మరి నరేంద్ర మోదీ గారి సభని అందరూ కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. నాతో పట్టుకోండి పర్యావరణ పరిరక్షణలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైంది. ఆర్జీవన్ ఏరియా పరిధిలోని జీడీకే లెవెనింగ్ క్లేన్ గని సమీపంలో ఇటీవల కురిసిన గాలి వానకు సుమారు 80 సంవత్సరాల వయసున్న భారీ వృక్షం నేల కొరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆ వృక్షాన్ని కాపాడాలని నిర్ణయించారు. ముందుకు అడుగులు వేశారు. నల్లని బంగారమురా నా తల్లి సింగరేణిరా, గోదావరి తీరమంత నేల పొరిటి పంటరా. పైకి చూడ ఆర్జీవన్ పరిధిలోని సింగరేణి సెంట్రల్ నర్సరీ సమీపంలోని జంక్షన్ రోడ్డు వద్ద ఆ నేల కొరిగిన వృక్షాన్ని శాస్త్రీయ పద్ధతితో తరలించారు. జీఎం స్వయంగా దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని, వృద్ధ వృక్షాలను సంరక్షించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు చిల్క శ్రీనివాస్, కర్ణ, రవీందర్ రెడ్డి, పైడీశ్వర్, హనుమంతరావు తదితరులు ఉన్నారు. సింగరేణి కాలనీస్ సంస్థ పర్యావరణాన్ని కానీ రక్షించడంలో కానీ మొక్కలను రక్షించడంలో కానీ ఎల్లప్పటికీ ముందుంటుంది. నిన్న సాయంత్రము గోదావరిఖని ఆర్జీవన్ ఏరియాలో జీడీకే లెవెనింగ్ క్లైన్ మీద వచ్చిన గాలి తుఫాన్లో సుమారు ఒక 80 ఏండ్ల లైఫ్ ఉన్న రావి చెట్టు పడిపోవడం జరిగింది. అది గమనించిన ఏజెంట్ శ్రీనివాస్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ 80 ఏండ్ల చెట్లని బతికిద్దామన్న ఉద్దేశంతో పాత 3 ఇంక్లైన్ ముందు నర్సరీ జంక్షన్లో ఈ యొక్క మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం. దాన్ని అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని ఆ మొక్కను బతికించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. రాబోయే 2 నెలల పాటు కూడా దీనిని బతికించడానికి కావాల్సిన చర్యలని తీసుకొని తీసుకోబోతున్నాం. ఈ రకంగా ఆ 80 ఏండ్ల రావి చెట్టును మళ్ళీ మన యొక్క చుట్టుపక్కల పరిసరాలతో కలిపి పర్యావరణాన్ని రక్షించడంలో ఏ చర్యలు తీసుకున్నారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. జై సింగరేణి. ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.